హెచ్ఆర్ని మేనేజ్ చేస్తూ టాప్ కంపెనీస్లో బ్యాక్డోర్ జాబ్ అయితే ఇప్పిస్తూ ఉన్నారని చెప్పి ఒక స్టూడెంట్ వచ్చి ఇది కరెక్టా కాదా అని చెప్పి నన్ను అడగడం జరిగింది. దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఆ స్టూడెంట్ నుంచి గ్యాదర్ చేసి ఇది కరెక్టా కాదా అనేది మీకే ఎండ్ ఆఫ్ ద వీడియో అర్థమవుతుంది. అసలు ముందు ప్రాసెస్ ఏం చేస్తున్నాం మనం తెలుసుకుందాము. అండ్ నేను దానికి సంబంధించిన ఇక్కడ మీకు ఎలాంటి పిఎఫ్ అవసరం లేదు, మీకు పిఎఫ్ ఓవర్లాప్ ఉన్నా పర్వాలేదు, పిఎఫ్ ఉన్నా లేకపోయినా పర్లేదు, ఎన్ని పిఎఫ్లు ఉన్నా పర్లేదు, కెరీర్ గ్యాప్ ఉన్నా పర్లేదు, 4 years అవ్వాల్సిన 6 yearsలో అయినా పర్లేదు, లేకపోతే 4 yearsలో అవ్వాల్సిన బీటెక్ 8 yearsలో అయినా పర్లేదు, పర్సంటేజ్ 50 to 60 మధ్యలో ఇంకా తక్కువ ఉన్నా పర్వాలేదు. ఇదంతా ఇన్ఫర్మేషన్ చెప్పి మీకు ప్రాసెస్ చేస్తాము. దీనికి మీకు అయ్యే ఖర్చు 4 లక్షలు. క్వశ్చన్స్ ఇస్తారంటే ఇంటర్వ్యూకి, వాటిని ఆన్సర్స్ కూడా ఇస్తారు. మన ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అనే కొంత బట్టి ఆన్సర్స్ చెప్తే ఆఫర్ లెటర్ రిలీజ్ అయిపోయి డైరెక్ట్ ఐడి క్రియేట్ అయిపోయి కంపెనీలో జాయిన్ అయిపోతారు. అంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ విధంగా చెప్పారు ఒక స్టూడెంట్. సో అది ఏంటి అనేది, ఆ ప్రాసెస్ అనేది ఇండివిజువల్ పర్సన్. సో నేను అంత డీప్గా ఆ పర్సన్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదని నేనైతే ఆ విషయం గురించి పూర్తిగా అడగలేదు. ప్రాసెస్ మాత్రం ఇదే జరుగుతుంది. సో మీకు ఒక్కటే క్లియర్గా చెప్తా ఉన్నాను, ఇప్పుడున్న సిచ్యువేషన్లో బ్యాక్డోర్ జాబ్ నడుస్తున్నాయంటే నాకు కొన్నిసార్లు ఏమో జరుగుతున్నాయేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ బ్యాక్డోర్ జాబ్ వెళ్ళడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. బ్యాక్డోర్ జాబ్ ఎలా ఉంటుందంటే ఏం అవసరం లేదు, అంతా ఏం పర్వాలేదు, డైరెక్ట్ జాబ్లో జాయిన్ అవ్వచ్చు, క్వశ్చన్స్ ఇస్తాం, ఆన్సర్స్ ఇచ్చేస్తామని చెప్పి 3 లక్షల నుంచి 4 లక్షలు 5 లక్షలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే ప్యాకేజెస్ కూడా మంచి ప్యాకేజెస్ చూపిస్తూ ఉంటారు. కొంతమందికి ఏంటి అంటే ఈ ప్యాకేజెస్ రికవర్ అవుతాయి, కొంతమందికి ఈ ప్యాకేజ్ కూడా రికవర్ కావు. సో ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే వీళ్ళకి ప్రాపర్ ప్రిపరేషన్ ఉండదు. సరే ఓకే, అంత 5 లక్షలు ఖర్చు పెడుతున్నారు, కనీసం బేసిక్ ట్రైనింగ్ ఇస్తారా? బేసిక్ ట్రైనింగ్ అది ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తున్నప్పుడు దాని దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి, రియల్ టైం లైవ్ ప్రాజెక్టులు చేయాలి. అసలు కంపెనీ స్టేటస్ కాల్ వస్తే టెక్నికల్గా ఏమైనా వర్డ్స్ అడిగితే దానికి ఏ విధంగా సమాధానం చెప్పాలి? ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు, ఏమీ తెలియదు. నా ఇంట్లో వాళ్ళని పీడించేసేసి, లేకపోతే ఇంకొక దగ్గర అప్పు తీసేసుకొని గోల్డ్ పెట్టేసేసి ఇంకోటి చేసేసి డబ్బులు అనేవి తీసుకొని వచ్చేసేసి ఎవరో ఒక చేతిలో పెట్టేస్తా ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్డోర్ అనేది 100% కరెక్ట్ కాదు. దర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. వాళ్ళు ఏది చేసినా, ఏ ప్రాసెస్ అయినా 3 లక్షలు ఇచ్చి 10 లక్షలు అని ఇచ్చి, లేకపోతే 4 లక్షలు ఇచ్చి 20 లక్షలు ఇవ్వని, 15 లక్షలు ఇవ్వని, లేకపోతే కొంతమంది 4 లక్షలు ఇచ్చి 6 లక్షలు ఇవ్వని. బ్యాక్డోర్ ప్రాసెస్ అస్సలు కరెక్ట్ కాదు. బ్యాక్డోర్కి అసలు వెళ్ళొద్దు. 100% చెప్తున్నాను. ఇంకా చాలామంది ఈ ప్రాసెస్లో ఇంకా ఉన్న స్టూడెంట్స్ అడుగుతున్నా ఇదే చెప్తా ఉన్నాను. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ బ్యాక్డోర్లో జాబ్ వచ్చినా కానీ ఎప్పుడు తీసేస్తారో మాత్రం తెలియదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే 2014 వాళ్ళు 18 అంటే 4 yearsలో అవ్వాల్సింది 5 yearsలో 6 yearsలో 7 yearsలో ఉంటే వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే బ్యాక్డోర్ వేరే ఆప్షన్స్ కాకుండా కొంత కోర్స్ నేర్చుకొని, రియల్ టైమ్ సినారియోస్ నేర్చుకొని, ఫస్ట్ కెరియర్ స్టార్టింగ్లో ఇంటర్న్షిప్గా వర్క్ చేస్తూ ఆ తర్వాత మీరు ఫుల్ టైం కన్వర్ట్ అవ్వచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా అంటే ప్రతి దానికి ఒక ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆల్టర్నేట్ జెన్యూన్ వే ఉంటుంది, షార్ట్ కట్ ఉంటుంది, మనం కష్టపడి రైట్ వేలో వెళ్ళడం ఉంటుంది. ఎప్పుడు షార్ట్ కట్ని తీసుకోవద్దు. ఒకవేళ షార్ట్ కట్ తీసుకున్నా ఖచ్చితంగా మనం స్కిల్ అనేది సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి. సో ఎవరైనా అంటే ఇండివిజువల్ పర్సన్స్ ఏముందో ఒక 10 మంది దగ్గర తీసుకుంటారు, ఒక 50 మంది, ఒక 200 మంది తీసుకుంటారు, దాదాపు ఒక ₹1 కోటి 2 కోట్లు తీసుకుంటారు. సింపుల్గా బోర్డు చెప్పేస్తారు. తర్వాత ఏం చేయగలుగుతారు? పోలీస్ కేసు పెడతారా? లేకపోతే ఇంకొకటి చేయాలనుకుంటారా? ఏం చేయగలుగుతారు చెప్పండి? పోలీస్ కేసు పెట్టి చట్ట ప్రకారం శిక్ష పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. కానీ ఆ చట్ట ప్రకారం శిక్ష పడేంత వరకు అది తిరుగుతూ మనం కూడా ఎంతో కొంత ఖర్చు పెడుతూ మన కెరియర్ని, లైఫ్ని వదిలేసేసి తిరగడం ఎంతవరకు కరెక్ట్? క్యూనెట్ ఎన్ని కోట్ల, ఎంత పెద్ద స్కామ్ అది. ఏం చేయగలిగారు ఇప్పటివరకు? దర్జాగా బయట తిరుగుతున్నారు వాళ్ళు. క్యూనెట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దర్జాగా బయట తిరుగుతున్నారు బెయిల్ మీద. అంటే ఇక్కడ నేను తప్పు చేస్తే ఏదో ఒక రోజు శిక్ష పడుతుంది. కానీ ఆ శిక్ష పడే క్రమంలో మనం అంటే ఆ శిక్ష వేయించడానికి కూడా చాలా స్ట్రగుల్ అవ్వాలి. సో బ్యాక్డోర్ వద్దు, వెళ్ళొద్దు, జాయిన్ అవ్వద్దు. జెన్యూన్గా సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇప్పుడు జెన్యూన్గా సబ్జెక్ట్ నేర్చుకుంటే అసలు నువ్వు నేర్చుకోవడానికే ఇంట్రెస్ట్ చూపెట్టలేదు చాలామంది. సబ్జెక్ట్ నేర్చుకోండి, 100% జాబులు ఇస్తామని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. నేను నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ డేస్లో మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు టాప్ ఇన్స్టిట్యూట్స్ లిస్ట్ తీసుకొచ్చాను డేటా సైన్స్ సంబంధించి. ఆ డేటా సైన్స్ టాప్ ఇన్స్టిట్యూట్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియో నేను అదే రిలీజ్ చేయబోతా ఉన్నాను. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నా దానికి సంబంధించిందే. చూడండి, దానికి సంబంధించిందే ప్రిపేర్ అవుతా ఉన్నా. నెక్స్ట్ ఆ వీడియోనే రిలీజ్ చేయబోతా ఉన్నా. నాకు 3 days బ్యాక్ ఒక స్టూడెంట్ ఈ విధంగా చెప్పబట్టి, సో దాని గురించి అందరికి చెప్దామని నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తాను.
హెచ్ఆర్ మేనేజ్ చేస్తాము, టాప్ ఎంఎన్సీలో బ్యాక్డోర్ జాబ్ ఇప్పిస్తాం. ఇది వాళ్ళు చేస్తున్న పని. ఎవరో తెలియదు, చాలామంది డైరెక్ట్గా గూగుల్లో కొడితే జెన్యూన్ బ్యాక్డోర్ జాబ్ అని చెప్పి నెంబర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. సో గైస్ అర్థం చేసుకోండి ఇది ఎంత నెక్స్ట్ లెవెల్ వరకు వెళ్ళిందనేది. సో జెన్యూన్గా కష్టపడండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.